सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ओम निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ओम चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहं। 12వ శ్లోకం చదవండి ఒకసారి. చెప్తాను, రిపీట్ చేయండి. సమ్యక్ విచారత సిద్ధా రజ్జు తత్వావధారణ భ్రాంత్యోదిత మహాసర్ప భయ దుఃఖ వినాశిని. సో అన్ని శాస్త్రాలు గురువులు కూడా తన అనుభవంతో ఆలోచనతో ముక్తకంఠంగా చెప్పే విషయం ఏంటంటే, అవిచారం వలననే, అనాలోచన వలననే అన్ని అనర్థాలు అన్ని కష్టాలు ప్రపంచంలోనూ అన్ని బంధనాలు ఆధ్యాత్మిక జీవితంలోనూ ఉంటాయి. కనుక ఆ యొక్క అనర్థాలు దుఃఖాలు పోవాలి అంటే ఆ అవిచారాన్ని విచారంతో రీప్లేస్ చేయాల్సింది. అందుకే ఉదాహరణ చెబుతూ ఇక్కడ రజ్జు తత్వ అవధారణ. ఒకటేమో రజ్జు, రెండవది రజ్జే తత్వం, మూడవది ఆ రజ్జు యొక్క తత్వాన్ని అవధారణ. అవధారణ అంటే పూర్తిగా సంశయం లేకుండా నిశ్చయపూర్వకంగా మన బుద్ధిలో ఆ రజ్జు యొక్క తత్వం రజ్జుయే, ఆర్ ఆ వస్తువు యొక్క తత్వం రజ్జుయే అనే జ్ఞానం రావడాన్ని అవధారణ అంటారు. ధారణ ధారణ అంటే ఇంకా లోపల ఉండిపోయింది ఆ జ్ఞానం, మళ్ళీ ఆ జ్ఞానాన్ని ఎవరు తీసివేయలేరు. నేను కనుక్కునే వరకు ఎంతమంది ఎన్ని వేల మంది ఎన్నిసార్లు చెప్పినా అది తాడు కాదు, ఆర్ ఎనీ అదర్ వస్తువు కాదు, పాము మాత్రమే. అప్పుడున్నటువంటి భ్రాంతి అవధారణ. అది సరైన ఉపకరణములు సరైన మార్గం ద్వారా అన్వేషణ చేసి అది పాము కాదు తాడు అని తెలుసుకున్నది రాదా, మళ్ళీ ఎన్ని వేల మంది వచ్చి చెప్పినా ఇది పాము అని అప్పుడు మేమంటావు, నీ మొహం ఇది పాము కాదు ఇది తాడు. సో భ్రాంతి దశలో ఉన్నప్పుడు ప్రపంచము సత్యం అనేటువంటి తప్పుడు అవధారణ ఉంటుంది. ఆ భ్రాంతి అనేది సరైన జ్ఞానంతో సమ్య జ్ఞానంతో ఎప్పుడైతే నివారించబడుతుందో అప్పుడు ఈ ప్రపంచం పరమాత్మ అనేటువంటి అవధారణ కలుగుతుంది. మరది ఎలా ఈ యొక్క నెగటివ్ అవధారణని, ఇది భ్రాంతితో పుట్టినటువంటి దాన్ని తొలగించాలి అంటే ఇక్కడ చెప్పాడు సమ్యక్ విచారత సిద్ధ. అప్పుడే సిద్ధిస్తుంది అది. సమ్యక్ విచారత సిద్ధ. సమ్యక్ విచార, సమ్యక్ విచార మీన్స్ ఆమూలాగ్రం విచారించడం అంటే ఆ బుద్ధిని సునిశితం చేసుకొని సూక్ష్మము చేసుకొని సరిగ్గా దాన్ని అక్కడ ఉపయోగిస్తే అప్పుడు అక్కడ ఉన్న తత్వం తెలిసిపోతుంది. అలా సునిశితంగా బుద్ధిని ఉపయోగించడాన్నే సమ్యక్ విచారము
అంటే అర్థం ఏంటి అక్కడ? విచారములలో కూడా రకాలు ఉంటాయని ఇక్కడ చెప్పడం. ఎన్ని రకాల విచారాలు ఉంటాయి చెప్పడానికి చాలా ఉన్నా, ఒకటి రెండు ఈ సందర్భంలో చెప్పుకునేటి ఏంటంటే అవిచారాన్నే సరైన విచారం అనుకోవడం కానీ, విపరీత విచారాన్నే విచారం అనుకోవడం కానీ, కొన్నిసార్లు ఏమవుతుందంటే అల్ప విచారాన్ని విచారం అనుకుంటాం. అల్ప విచారం అంటే సగమే ఆలోచన చేసాం, మొత్తం చేయలేదు. అలా కూడా చేయొచ్చు కదా. సో సమ్యక్ విచారం అంటే పూర్తిగా ఆలోచన చేయుట, అది కూడా ఆలోచనకి కావలసినటువంటి మాధ్యమాన్ని, మీడియంని, వాటన్నిటిని సరిగ్గా ఎన్నుకొనుట, దాన్నే సమ్యక్ విచారం. లైక్ ఇన్వెస్టిగేషన్ కమిషన్స్ పెడతారు కదా. ఆ ఇన్వెస్టిగేషన్ కమిషన్ పెట్టినప్పుడు అర్హత ఉన్న వ్యక్తిని పెట్టి డేటా అంతా పూర్తిగా కలెక్ట్ చేసి ఆ తర్వాత విచారం చేయమంటారు. అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది ప్రాబ్లం. సో 2003లో కొలంబియా అనేటువంటి ఆ యొక్క స్పేస్ షటిల్ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ కాకూడదు యాక్చువల్లీ అకార్డింగ్ టు ద ప్లానింగ్, కానీ అయిపోయింది. 16 నిమిషాల భూమి టచ్ అయ్యే లోపల అది బ్లాస్ట్ అయిపోయింది. అందరూ వేల మంది, కోట్ల మంది ప్రపంచంలో అందరు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు అంతరిక్షంలో 16 రోజులు ఉన్నారు, బయటికి వస్తారు, వచ్చి ఎన్నో రహస్యాలు మనకు చెప్తారు. బట్ ఆ 16 నిమిషాలు అట్మాస్ఫియర్లోకి రాగానే బ్లాస్ట్. జరగకూడదే, ఎందుకు జరిగింది ఇది? దెన్ దే టుక్ 10 years టు ఎంక్వైరీ ఆన్ దట్, 8-9 years. అప్పుడు తేలింది ఏమిటి? ఆ బండి పైకి వెళ్తున్నప్పుడే ఏదో ఒక ముక్క అందులోంచి విరిగి అది అక్కడ హీట్ని కంట్రోల్ చేసేటువంటి ఆ యొక్క బయటి, అంటే హీట్ని లోపల ఇటు బయట, బయట ఇటు లోపల రాకుండా చేసే ఒక దాన్ని డ్యామేజ్ చేసింది. అది పోయేటప్పుడు దానివల్ల ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ వెనక్కి వచ్చేటప్పుడు అన్ని వేల కిలోమీటర్ల నుంచి వస్తూ ఉంటే, 16,000 కిలోమీటర్ల స్పీడ్తో ఆ వెహికల్ వస్తూ ఉంటే సో మచ్ ఆఫ్ హీట్ ఇట్ హెస్ గాట్. అది అట్మాస్ఫియర్లోకి రాగానే కంట్రోల్ చేయలేకపోయింది, అది బ్లాస్ట్ అయిపోయింది. అప్పుడు తెలిసింది సమ్యక్ విచారత తత్వం. అంటే ముందే తెలుసు వాళ్ళకి, వీళ్ళు పైకి వెళ్ళారు మళ్ళీ కిందికి రారు, చనిపోతారు డెఫినెట్గా అని వాళ్ళు చెప్పలేరు. అవన్నీ వేరే విషయాలు. వాళ్ళు ఇక్కడ విచారం, ఎక్కడైనా సరే సమ్యక్ విచారం చేయగలిగితే ఎక్కడా సమస్యలు రావు, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా. అలాగే 10 మంది కలిసినప్పుడు కూడా సరిగ్గా విచారణ చేయగలిగితే ఆ విచారణకి ఏం కావాలి? సరైన ప్రమాణం కావాలి. సరైన ప్రమాణంతో, సునిశ్చిత బుద్ధితో, ఆ క్లారిటీ ఆఫ్ ఇంటెన్షన్ అండ్ పర్పస్ ఉండి విచారం చేస్తే ఎప్పుడు కూడా తత్వ అవధారణ అవుతుంది. మనం ఏం చేస్తాము? విచారణ చేయకుండా ఈగోతో కానీ ఇమోషన్స్తో కానీ రియాక్ట్ అవుతాం, రెస్పాండ్గా. అందుకే సిచ్యువేషన్ ప్రాబ్లమ్ క్రైసిస్ మనల్ని క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా సమ్యక్ విచారణ చేసిన వాళ్ళు సిచ్యువేషన్ ని ప్రాబ్లంలోకి తీసుకువెళ్ళనే వెళ్ళరు. ఇస్ దర్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్? నో ప్రాబ్లం, ఇస్ ఓన్లీ సిచ్యువేషన్. వై వీ మేక్ ఇట్ ప్రాబ్లం? ఎందుకంటే విచారం చేయం కనుక. అక్కడ ఆ ప్రాబ్లం దగ్గర విచారం చేసి సాల్వ్ చేయ, అక్కడ చేయడు, టైం వేస్ట్ చేస్తాడు, లేజీగా ఉంటాడు, రాంగ్ రూట్లో వెళ్ళిపోతాడు. అదో పెద్ద క్రైసిస్ అయ్యి నో యూ కాంట్ చేంజ్. రూపాయి విలువ 70, అది డాలర్ విలువ 70 రూపాయలు, 70 రూపాయలకు $1. నో యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు క్రైసిస్. నో, వాట్ విల్ యూ డూ? యూ కెనాట్ గో బ్యాక్. ముందు నుంచే జాగ్రత్తగా ప్రతి ఇండియను ఉండి గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తే డాలర్కి 70 రూపాయలు ఎందుకు, రూపాయికి $1 ఎందుకు వద్దు? ఇక్కడ మనుషులు ఉన్నారు, అక్కడ మనుషులే ఉన్నారుగా. ఇక్కడ బుద్ధి ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్లే. ఇక్కడ అన్ని రిసోర్సెస్, అక్కడ రిసోర్సెస్ ఉన్నాయి కదా. ఇక్కడ రిసోర్సెస్తో మ్యానుఫ్యాక్చర్ చేయడం సేమ్. వాట్ ఈస్ డిఫరెన్స్ ఇన్ దట్ అండ్ దిస్? ఏదో బార్డర్స్ తేడా వచ్చినంత మాత్రాన, ఆ ఖండం ఈ ఖండం వేరైనంత మాత్రాన 70 రెట్లు తేడా ఎందుకు ఉండాలి? అంటే ఏంటి? ఇఫ్ యూ ప్లాన్ దట్ వే విచారం ప్రాబ్లం లేదని చెప్పడం. సమ్యక్ విచార చేయకుండా సమస్యలకి సమాధానం లేదు. ఈ యొక్క నిశ్చయం క్లియర్గా ఉండాలి. ఇది వ్యవహారంలో అయినా అంతే, ఇక్కడైనా ఆధ్యాత్మిక. సో సమ్యక్ విచారత సిద్ధ రజ్జు తత్వావధారణ. ఇట్ ఈస్ ఎ రోప్, ఇట్ ఈస్ నాట్ ఎ స్నేక్. దానివల్ల లాభం ఏం జరిగింది చూడండి. భ్రాంత్యా ఉదిత మహాసర్ప భయ దుఃఖ వినాశిని. సో 2 లైన్స్లో వాట్ ఈస్ టు బి డన్, వాట్ ఈస్ టు బి అచీవ్డ్ చెప్పేశారు. భ్రాంతి వలన పుట్టినటువంటి మహాసర్పము, దాని నుంచి పుట్టిన భయం వలిగలబడి దుఃఖము, ఇవన్నీ కూడా నాశనం అయ్యాయి, అన్నీ వెళ్ళిపోయాయి. వినాశిని అంటే మళ్ళీ లేదు ఇంకా. ఒకసారి యూ డిస్కవర్డ్ దట్ ఇట్ ఈస్ రోప్, అగైన్ యూ విల్ నాట్ గో బ్యాక్ టు దట్ థింగ్ కి మళ్ళీ ముందు స్నేక్ అనిపించింది కదా, స్నేకేనేమో అని మళ్ళీ ఉండదు అక్కడ. పట్టుకున్న తర్వాత దాని వినాశిని అంటారు. అంటే తత్వ అవధారణ ద్వారానే భ్రాంతి నాశనాన్ని పొందుతుంది. ఏ శాస్త్రంలో చూసినా అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయ్యి
మళ్ళీ గురువు అక్కడే సొల్యూషన్ ఇస్తాడు. ఇప్పుడు అర్జునుడికి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? భ్రాంతి. అవునా? వాట్ ఈస్ ద భ్రాంతి? వీళ్ళంతా మా బంధువులు, వీళ్ళని చంపితే ఏమవుతుందో, వాళ్ళు నన్ను చంపినా పర్లేదు. హీ వాజ్ థింకింగ్ ఎవ్రీథింగ్ ఇమాజినరీ ఓన్లీ. థింకింగ్ లేదు అక్కడ, ఇమాజినేషన్, భ్రాంతి. ఎందుకు? అక్కడ అవిచారం ఉన్నది, అల్ప విచారం ఉన్నది. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ధృతరాష్ట్ర అండ్ సంజయ. ఆ వివేకాన్ని వాళ్ళు అవివేకంతో కప్పేశారు, ఆర్ రాంగ్ థింకింగ్ తో కప్పేశారు. వాట్ డిడ్ కృష్ణ డూ? హోల్ గీత రైట్ విచారం, సమ్యక్ విచారం ఇచ్చి తత్వాన్ని చెప్పాడు. అన్ని లెవెల్స్ లో తత్వం చెప్పాడు. తత్వతః నువ్వు ఆత్మస్వరూపానివి, తత్వతః నువ్వు క్షత్రియుడివి, తత్వతః నువ్వు రాజువి, తత్వతః నువ్వు ధర్మం వైపు ఉన్నవాడివి, తత్వతః నువ్వు అందరికీ లీడర్వి, తత్వతః ప్రజలందరూ అలాగే మీ అన్నగారులు నేను మేమందరం నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తత్వం తెలిసేసరికి భ్రాంతి పోయింది. ఆయన్నే అంటాడు నష్టో మోహ. ముందు తానే అన్నాడు ఏంటది? కార్పణ్య దోషోపహత స్వభావ ధర్మ సమ్మూఢ చేత. అక్కడ సమ్మూఢమన్నా మోహమన్నా భ్రాంతి అన్నా సేమ్. ఆ భ్రాంతి అనేది సరైన విచారం ద్వారా కృష్ణుడు తొలగించాడు. ఏ శాస్త్రం చదివినా శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగినప్పుడు భ్రాంతిలో ఉంటాడు. అవివేకం వల్ల పుట్టిన భ్రాంతి వివేకం వల్ల వచ్చే తత్వజ్ఞానం వల్ల తొలగిపోతుంది. ఇప్పుడు మనం అంతా కూడా ఆ భ్రాంతి ఉన్నటువంటి జీవితంలో జీవిస్తున్నాం. అంటే ప్రపంచం నిజము, ప్రపంచం సత్యము, ప్రపంచంలో సుఖం ఉన్నది, ప్రపంచం శాశ్వతము, నేను శరీరముగా నిజము, ఇదే సత్యము, దీనివల్ల ఈ ఇంటరాక్షన్ వల్లనే సుఖం వస్తుంది. ఇవన్నీ భ్రాంతులే. ఉసిమే అంజీరే అయినా నేను శరీరమే అనే భావననే భ్రాంతి అయినప్పుడు నేను చనిపోతాను, నాకు రోగాలు వస్తాయి, నాకు దుఃఖాలు వస్తాయి, ఇదంతా భ్రాంతే కదా. సో అది భ్రాంతియా ఉదిత మహాసర్ప భయ అండ్ దుఃఖ. నేను చనిపోతాననే భయం. నేను చనిపోవడం ఏంటి? ఎప్పుడైనా చనిపోయావా? ఆలోచించి చూడు. ఆలోచిస్తే తెలుస్తుంది ఎప్పుడు చనిపోలేదు. వీ నెవర్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్. బట్ భ్రాంతితో శరీరం నేను అనుకొని, శరీరం చనిపోతుంది కనుక నేను చనిపోతాను అనుకొని భయం అండ్ దుఃఖం. ఫ్రెండ్ పోతాడేమో అని దుఃఖం. దుఃఖం ఎందుకు వచ్చింది? వండిపోతాడేమో అని భయం నుంచి వచ్చింది. భయం ఎందుకు వచ్చింది? వీడు ఫ్రెండ్ అనే భ్రాంతి. యూ మే కంటిన్యూ భ్రాంతి, బట్ వాడు రియలైజ్ అయిపోయాడు కదా, యూ కాంట్ కంట్రోల్. ఇంకోటి ఫ్రెండ్లీనెస్ అనేది నాలో ఉంటే ఈ ఫ్రెండ్ పోతే ఇంకోడు సమ్యక్ విచార అట్లా ఉంటుంది అక్కడ. ఆ వేదాంతం ఏం చేస్తుందంటే టు ద పాయింట్, ఆ తత్వం దగ్గర మనం తీసుకెళ్లి విచారణ చేయిస్తుంది. ఇంకా ఆ తర్వాత డౌట్ ఏంది, అంబిగ్విటీ ఎందుకు ఉంటుంది అక్కడ? డౌట్ అంబిగ్విటీ లేనప్పుడు ప్రొజెక్షన్స్ కన్ఫ్యూజన్స్ ఉండవు, అప్పుడు డెసిషన్స్ యాక్షన్స్ రాంగ్ ఉండవు, కాబట్టి రిజల్ట్ కరెక్ట్గానే ఉంటుంది. అది వేదాంతం. ఇదే ప్రపంచంలో ఉంటాడు వేదాంతి, ఇదే చూస్తుంటాడు, కానీ భ్రాంతిలో ఉన్నాడు. దేని పొజిషన్ ఏంటో క్లియర్గా తెలుసు. ఎలా తెలిసింది? విచారం. సో వివేక్ చూడమని పని ఏమిటి? మనతో సమ్యక్ విచారం చేయించడం. ఈ పుస్తకం వల్ల అవ్వకపోతే టేక్ అనదర్. సో హెల్ప్ ఆఫ్ ఫ్యూ బుక్స్ యూ టేక్ అండ్ ద మాస్టర్ అండ్ కమ్ టు దట్ రైట్ ఎంక్వైరీ. అండ్ ఇందులో ఒక రహస్యం, నాకున్న భ్రాంతిని నేనే నా విచారంతో తొలగించాలి, కానీ మీరు విచారం చేస్తే నా భ్రాంతి పోదు. అవునా? అలా పోయేది ఉంటే ఎంచక్క మిమ్మల్ని అపాయింట్ చేసి నేను హాయిగా టీవీ చూసుకుంటూ కూర్చోవచ్చు కదా. హే ప్లీజ్, యు ఆల్ లవ్ మీ, ఎస్, దెన్ డూ ద వివేక అండ్ రిమూవ్ మై భ్రాంతి, ఐ విల్ సిట్ అండ్ ఎంజాయ్ ఇట్. కాదు. సో భ్రాంతి అవుత మహాసర్ప భయ దుఃఖమైన, అలా మొత్తం భయం అంతా పోగొడుతుంది ఆ విచారం. అదేవిధంగా జీవితంలో భయము అనేవి దుఃఖం అనేవి రెండే ముఖ్యమైన కారణాలు మనని సంసారంలో ఉంచేవి. ఆ రెండే వెళ్ళిపోతాయి కనుక వెరెవర్ యు ఆర్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ యూ, నో భయం నో దుఃఖం, దాన్నే మోక్షం అంటారు. భయరాహిత్యము నిర్భయత్వము, దుఃఖ శోకరాహిత్యము, ఈ రెండింటినే మోక్షం అంటారు. మోక్షం దేని నుంచి మనము వదిలించుకోవాలనుకుంటున్నామో, ఏది వదలాలనుకుంటామో మనం, ఈ రెండేగా, శోకం భయం, అంతే కదా. అదే మనం బంధనం అంటే బైండింగ్ అంటే దేంట్లో నుంచే లిబరేట్ అవ్వాలనుకుంటున్నాం. వీఆర్ ఆల్ వాంటింగ్ టు లిబరేట్ ఫ్రమ్ దీస్ టూ, ఫియర్ యాజ్ వెల్ యాజ్ మిసరీ. అది విచారంతో పోతుందని చెప్పి మరొక్కసారి దాన్ని ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నాడు కొన్ని శ్లోకాలలో. ఆ విషయం మన బుర్రలో ఎక్కే వరకు వివిధమైనటువంటి ఉదాహరణలు తీసుకొని శంకరాచార్యుల వారు దాని ఇంపార్టెన్స్ మనకు కన్వే చేస్తారు. విచారం యొక్క ఇంపార్టెన్స్ ఒక్కసారి అది కన్విన్స్ అయ్యాక మరి ఆ బుద్ధి విచారం చేస్తూ సూక్ష్మత్వాన్ని పొంది డౌట్ లేకుండా తత్వాన్ని తెలుసుకుంటుంది. అర్థస్య నిశ్చయో దృష్టః
విచారేణ హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామశతేన వా. కలిసి అర్థస్య నిశ్చయో దృష్టః విచారేణ హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామశతేన వా. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. దృష్టః అంటే సీన్. సీన్ అనేది ప్యాసివ్ వాయిస్. సీన్ బై హూమ్ అంటే బై మీ, బై ఆల్ ది ఏన్షియంట్ గురూస్, మాస్టర్స్ అండ్ సియర్స్. సో వారందరి ద్వారా చూడబడింది, అనుభవంలోకి తీసుకురాబడింది, నా ద్వారా కూడా. అండ్ ఎవరెవరైనా కూడా తెలుసుకోవాలనుకున్నా వాళ్ళకు కూడా ఇదే పద్ధతి. కేనాపి పాస్ట్లోను, ప్రజెంట్లోను, ఫ్యూచర్లోను. అలా టైమ్స్కి అతీతంగా చెప్పడానికి ప్యాసివ్ వాయిస్లో చెప్తారు. దృష్టః, ఆ చూడడం ఇంపార్టెంట్ ఎవడైనా సరే. అది ఏం చూడడం జరిగింది? అర్థస్య నిశ్చయ దృష్టః అనా, అంటే నిశ్చయపూర్వకమైన ఆ అర్థాన్ని చూడడం. అర్థం అంటే ద రియల్ ఆబ్జెక్ట్. అర్థము అంటే ద మీనింగ్, ద రియాలిటీ, ద ఒరిజినల్ వస్తువు. దాని నిశ్చయం తత్వార్థం అనొచ్చు మనం. తత్వ అర్థ నిశ్చయ దృష్టః. ఒకరు కాదు, రెండు కాదు, చాలా మంది డౌట్ లేకుండా చెప్పగలిగారు. అర్థస్య నిశ్చయ దృష్టః. సో వాళ్ళందరూ చూశారు, నిశ్చయం చేసుకున్నారు, ఇదే అర్థం అని తెలిసిపోయింది వాళ్ళకి. ఇంకా ఆ అనుభవం ఎంత డౌట్ లేకుండా ఉందంటే ఇంకా దాన్ని ఎవరు మార్చలేనటువంటిది. లైక్ డ్రీమ్స్ నుంచి వేకింగ్ వచ్చాక తెలుస్తుంది కదా, అది డ్రీము, ఇమాజినేషన్, నా మైండ్ ప్రొజెక్షన్ అని తెలిసిపోయింది కదా. అది అర్థస్య నిశ్చయ. అది ఆ తర్వాత ఎంతమంది వచ్చి చెప్పినా ఆ డ్రీమ్ రియల్ అనిపించదు. డ్రీమ్లో ఉన్నప్పుడు అదే రియల్. అక్కడ డ్రీమ్లో ఉన్నప్పుడు డ్రీమ్లోనే డ్రీమ్ గురువు వచ్చి చెప్పాడు అనుకోండి, బాబు అనవసరంగా డ్రీమ్ అవుతుంది, నువ్వు కొంచెం మేలుకో అంటే అప్పుడు ఒప్పుకోం, అంతా రియలే. అది మేలుకున్న తర్వాత అర్థస్య నిశ్చయ దృష్టః అంటే క్లియర్గా ఈ పరప్రపంచం యొక్క అర్థం తెలియాలా, మన యొక్క అర్థం మనకు క్లియర్గా తెలియాలా, తెలుస్తుంది. దృష్టః అంటే చూడబడిన చాలా మంది ద్వారా కనుక నీవు కూడా దాన్ని తెలుసుకోగలవు. బట్ దానికి పద్ధతి ఏంటి, దానికి మార్గం ఏంటి, చేయవలసినది ఏమిటి, అది ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పాడు విచారేణ, ఓన్లీ త్రూ విచారము. విశేషేణ చరణం, బుద్ధి ద్వారా వివేకైన చరణం చేయడం, విచారేణ. నౌ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటి? ఆల్రెడీ వీడు ఆ తాడులో పాము చూసి ఇది పాము అని అనుకున్నాడు. ఆ పాము అని అనుకున్న తర్వాత వాడికి భయం కలిగింది. తెలియకుండా దాని మీద కాలు పెట్టాడు, అది ఎగిరింది. అది కొత్తగా తెచ్చిన తాడని ఎగిరి అలా కాలు పైన పడేసరికి ఆ పాము కాటేసింది అనుకున్నాడు వాడు. దుఃఖం, అయ్యో పాము కాటేసింది, పాము ఇంకా పోలే, నేనే పోతా. ఏదో ద పర్సన్ హూ ఇస్ ఆల్రెడీ ఇన్ డెల్యూషన్. ఆ డెల్యూషన్ వల్ల వచ్చే ఫియర్, ఫియర్ వల్ల వచ్చే మిజరీ. ఆల్రెడీ దాంతో ఓవర్ పవర్ అయిన వ్యక్తి విచారం చేయగలడా సొంతంగా? చూడండి జాగ్రత్తగా, ఈ కెనాట్. ఎందుకంటే ఆల్రెడీ ఆ యొక్క ఇమోషన్స్లో ఇన్ఫ్లుయెన్స్ అయిన వాడు స్వయంగా బుద్ధి ఉన్నా, పూర్వాపరాలలో జ్ఞానం ఉన్నా, ఆశయంలో మాత్రం ఆ బాధలో దుఃఖంలోనే ఉంటాడు కానీ విచారించాడు. చూడండి, మనం కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, డాక్టర్ అయినా సరే ఫిజికల్ ప్రాబ్లంలో ఉన్నాడు అనుకోండి, విచారం చేయొచ్చు కదా. నువ్వు మెడిసిన్ ఏదో నీకు మెడిసిన్ పడ నొప్పి అని ఏడుస్తుంటాడు వాడు అప్పుడు. అందుకే చూడండి, విచారం ద్వారానే భ్రాంతి పోయి వస్తువు యొక్క తత్వము తెలిసినా సరే ఆ విచారం మాత్రం స్వంతంగా మనం చేయలేము. మరేం చేయాలి దానికి? హితోక్తిత అంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క స్టెప్ మనం తీసుకెళ్తున్నాడు ముందుకి. నీ విచారం నువ్వు స్వయంగా చేస్తే, నువ్వు ఆల్రెడీ విచారం చేయగలిగేవాడివి అవుతే నువ్వు ఆ తాడులో పాము ఎందుకు చూస్తావు? లేదు కనుకనే ఇది భ్రాంతి వచ్చింది కదా. మరి భ్రాంతి దశలో ఆ భ్రాంతి ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు భ్రాంతిని నివర్తించేటువంటి వివేకం ఉండదు, విచారం చేసే శక్తి ఉండదు అప్పుడు. కనుక హితోక్తి, హితోక్తి అంటే మన హితులైనటువంటి వాళ్ళ విషయాలను విని, ఆ వాళ్ళు చెప్పిన విషయములను నమ్మి, వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం విచారం చేస్తే అప్పుడు మనం మెల్లిమెల్లిగా
ఆ భ్రాంతిని తొలగించి అర్థ నిశ్చయాన్ని చేసుకోవచ్చు. హితోక్తిత. ఆ హితుడు ఎవరు అంటే ఇప్పుడే చెప్తే మనం ఒప్పుకుంటామో లేదో అందుకని చెప్పలా. 3-4 శ్లోకాల తర్వాత చెప్తాడు. మన హితైష్ ఎవరయ్యా అంటే కేవలం మన గురువు మాత్రమే. ఎందుకు గురువే హితుడు అని ముందు చెప్పబోతున్నారు. బట్ ఇప్పుడు సమ్ వెల్ విషర్ షుడ్ బి దేర్. అవునా? ఇప్పుడు మనం అలా తాడులో పాము చూసి భయపడి బాధపడ్డాం. 2-3 వ్యక్తులు ఉన్నారు. ఒకడేమో మనం నిజంగా పాము కాటేస్తే బాగుండు అనుకుంటున్నాడు. వాడు హితుడు కాదు, వాడు అహితుడు. ఏమో మనం అంటే వాడికి మనం అప్పిచ్చామేమో, ఏదో ఉంటాయి కదా, మళ్ళీ రిటర్న్ ఇవ్వడం ఎందుకు, నేను ఇచ్చిన అప్పు తీసుకొని పోతాడా. ఇంకొకరు ఉంటారు, ఏంటి, అరే ఇతను బాధపడుతున్నాడే దుఃఖపడుతున్నాడే, ఆ బాధలోంచి దుఃఖంలోంచి ఇతన్ని తొలగించాలి, ఇతన్ని ఫ్రీ చేయాలి, ముక్తుడిని చేయాలని. హితుడు అంటే అతను శ్రేయోభిలాషి. ఎవరైతే ఫలితాన్ని ఆశించకుండా మన యొక్క శ్రేయస్సుని వాంఛిస్తారో వాళ్ళని హితులు అంటారు. సో ప్రతి వాళ్ళకు కూడా తల్లిదండ్రులు హితులే కదా, వాళ్ళు ఎప్పుడు తప్పుడు చెప్పారు. అలాగే గురువులు కూడా హితువులే, వెల్ విషర్స్. దే ఆర్ సమ్ పీపుల్. దుర్యోధనుడికి కర్ణుడు హితుడా అని పిలుస్తుంటాడు సినిమాలో. అంటే వాడు దాని హితం అనుకున్నాడు, కానీ కర్ణుడు కూడా ఆశ్రయం ఇచ్చాడు కదా అని వాడికి అంటూ చెప్పిందాన్ని. అంటే అతను అడిగినవి ఆ విధంగా చెబుతూ ఇద్దరు కలిసి పాడైపోయినారు. అక్కడ వేరు కేసు. తో అర్థస్య నిశ్చయ దృష్ట విచారేణ హితోక్తి. తో శాస్త్రాలన్నీ కూడా ఆ యొక్క హితుల యొక్క ఉక్తి పైన, ఉక్తి యొక్క ఇంపార్టెన్స్ ని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తుంటాం. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం, జీవితంలో మనం ఎన్ని జ్ఞానాలు శాస్త్రాలు చదివినా పొందినా ఫస్ట్ ప్రశ్న ఏంటి, ఆత్మ వస్తువు తెలిసి మోక్షం వచ్చిందా? ఒకవేళ వచ్చిందంటే చాప్టర్ క్లోజ్, చాప్టర్ కంప్లీట్, ఇంకా ఫైల్ క్లోజ్ అన్నట్టు, చాప్టర్ కంప్లీట్. ఒకవేళ ఆత్మానుభవం మోక్షం రాలేదు అంటే ఏమిటి, జాగ్రత్త వినండి, ఎప్పుడైనా సరే ఆ మాయపు ఉంచి ఉంటుంది అండ్ ఆ ముడి చిక్కుముడి విడువడదు. మరి ఏం చేయాలి అప్పుడు? చివరి క్షణం వరకు కూడా మనల్ని గైడ్ చేస్తూ ఉన్నటువంటి ఒక సద్గురువును కానీ ఒక మహానుభావుని కానీ మనం ఆశ్రయించాల్సిందే. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే కేవలం ఆధ్యాత్మిక జీవితంలో తత్వజ్ఞానాన్వేషణ సమయంలోనే కాకుండా ఈవెన్ వ్యవహారంలో కూడా ధర్మాధర్మముల గురించి చెప్పేటప్పుడు కానీ, శుభాశుభముల గురించి చెప్పేటప్పుడు కానీ ఎవరో ఒకరు మంచి వాళ్ళు, ఎవరు గొప్పవాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలి మనం. వాళ్ళు తల్లిదండ్రులైనా అవ్వచ్చు, పెద్దవాళ్ళైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. సంబడి వితౌట్ గైడెన్స్ ఫ్రమ్ సంబడి ఆర్ ది అదర్, రైట్ డైరెక్షన్స్ లో లైఫ్ వెళ్ళదు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా మహానుభావులు, అన్ని తెలిసిన వాళ్ళు కూడా స్టిల్ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అందుకని ఎవరో మార్గదర్శకుని ఎన్నుకొనే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో, ఆ సమయంలో మన బుద్ధి, ఈవెన్ ఉపనిషత్తు చెప్తుంది, అత ఎదితే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏ తత్ర బ్రాహ్మణా సంవర్షణ యుక్త అయుక్త అలుక్ష ధర్మ కామాస్యు యథా తే తేషు వర్తేతాహ తథా తేషు వర్తేతాహ. అంటే వాళ్ళు ఏ విధంగా చెప్పారో, ఏ విధంగా నడుచుకోమన్నారో వాళ్ళని అడిగి. మహాభారతంలో చాలా చోట్ల ఈ విషయాలు ఎంత గంభీరంగా చెప్పబడతాయి. హితోక్తి అనేది ఇంపార్టెంట్. పుస్తకం ద్వారా కూడా హితోక్తులు కొందరు తీసుకోవచ్చు, కానీ పుస్తకాన్ని మనం ప్రశ్న అడగలేము. కనుక ఆ లివింగ్ మాస్టర్ ఉండి, మన హితుడై ఉండి ఆయన నుంచి గైడెన్స్, డైరెక్షన్ తీసుకోవడం చాలా సేఫ్. మనం అది అండర్స్టాండ్ చేసుకోకుండా నాకంతా తెలివింది, నాకు అంతా వచ్చు అని అనుకొని ఓవర్ కాన్ఫిడెంట్ అవుతుంటాం చాలాసార్లు. మనం 3 రోజులు ఆలోచించి అర్థం చేసుకున్న విషయాన్ని ఆ తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, గురువులైన వాళ్ళు, మన శ్రేయోగులైన వాళ్ళు ఒక్క నిమిషంలో చెప్పేస్తారు. వీ స్ట్రగల్, వై షుడ్ వి వేస్ట్ ఎనర్జీ అండ్ టైం కదా. కొన్నిసార్లు ఎనర్జీ టైం వేస్ట్ చేయకపోవడమే ఇంటెలిజెన్స్. అక్కడ నేను ఎవరిని అడగను, నేనే ఆవకాయ ఎలా చేయాలి, పచ్చడి అని పుస్తకాలు తిరిగేసి బదులు ఒక అమ్మమ్మను పిలిస్తే 2 నిమిషాలు చెప్పేస్తుంది, ఇలా చేస్తే ఆవకాయ అయిపోతుంది. హితోక్తిత ఎవ్రీవేర్, మెడికేషన్ విషయంలో కానీ, కుకింగ్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో, అన్నిట్లో కూడా హితోక్తి. ఇక్కడ కూడా అర్థశ్చ నిశ్చయో దృష్ట విచారేణ, బట్ విచారేణ విల్ బి హితోక్తిత. హితుడు అతను చెప్పాడు, నువ్వు దగ్గరికి రా, చూడు, ముందు ఆ తల అనిపిస్తుందా, తల దగ్గరికి వెళ్ళకు, తోక దగ్గరికి రా. అతను చెప్తుంటాడు, ఇదిగో టార్చ్, ఇది ఆన్ చేసుకో, టచ్ చేసి చూడు. యాజ్ హీ ఈజ్ సెయింగ్, సో వీఆర్ డూయింగ్ ది ఎక్స్పెరిమెంట్ అండ్ విచార. అవునా? ఇక్కడ పాము ఎలా ఉంటుంది, ఇది అడవి, ఇది కాంక్రీట్ జంగలు, ఎప్పుడో పాములన్నింటినీ చంపేసి మనం కదా పాములై ఉన్నాం ఇక్కడ.
అలా అలా చెబుతూ ఆయన మనని ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. సో ఒకటి చెప్పడము, ఎక్స్పెరిమెంట్ చేయించడం, విచారం చేయించడం, చేయగా తెలిసిపోతుంది. మరి చూడండి, అవిచారం వల్ల వచ్చిన బంధన విచారం వల్లనే పోతుంది. కానీ అంటే ఏ కాజ్ వల్ల ప్రాబ్లం వచ్చిందో ఆ కాజ్ తొలగిస్తేనే సొల్యూషన్ కదా. అది చేయకుండా ఇంకా వేల కొలది ఎన్ని చేసినా పనులు వేరే, సొల్యూషన్ వస్తుందా? అది కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం చాలాసార్లు వేరే సత్సంగాల్లో చెప్పుకున్న ఉదాహరణ, ఈ వస్తువు ఈ స్థలంలో పోతే దాన్ని ఇక్కడ వెతికితేనే దొరుకుతుంది, కానీ ఇక్కడ కాకుండా ఇంకో చోట ఎన్ని వేల సంవత్సరాలు వెతికినా దొరుకుతుందా? చెప్పండి. పాసిబిలిటీ జీరో అక్కడ దొరకదు, ఎందుకంటే పోయింది అక్కడ కాదు, ఇక్కడ. అది అదేవిధంగా సమస్య ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్లీ అక్కడ అటాక్ చేయకుంటే వేరే ఎంత ప్రయత్నం చేసినా అది నిష్ప్రయోజనమే. అందుకే అవుట్ రైట్ గా శంకరాచార్యులు ఈ పాయింట్ ని చాలా స్ట్రాంగ్ గా చెప్పేస్తున్నారు, ఎటువంటి హెజిటేషన్ లేకుండా. ఏమిటది? నా స్నానేన నా దానేన నా ప్రాణాయామ శతేనవా. అవునా? వీడు పామును చూసి భయపడుతుంటే వీడిని ఎత్తిపోయిన 2 బిందెలు నీళ్లు పోస్తే ఏమైనా లాభం ఉందా? అవునా? అంటే వీడు భయపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, పాము అనుకుంటున్నాడు, తాడు కాదు, తాడు ఇది, పాము కాదు. కాబట్టి వీడిని ఏం చేద్దాం? విచారణ చేయించకుండా శుభ్రంగా స్నానం చేయించి గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టి వాడి చేతితో దానం చేయించి ఇవన్నీ చేస్తూ కూడా వాడు అటుటే చూస్తుంటాడు, వస్తుందేమో పావు. వెళ్ళరా బాత్రూమ్ స్నానం చేసిరా, నీకు అనవసరంగా భ్రాంతి వచ్చింది, నీకేదో ఆవేశం అయింది, వెళ్ళి స్నానం చేయంటే వాడు స్నానం కాదు వెంటిలేటర్ చూస్తుంటాడు, అక్కడి నుంచి పాము వస్తుందేమో. బికాస్ వేర్ ఈస్ ద ప్రాబ్లం ఇస్ నాట్ ఇన్ ద అవుటర్ వరల్డ్ కదా. అది ఎప్పుడు తాడే, నువ్వు చూసినా చూడకుండా తాడే, నువ్వు పాముగా చూసినా తాడే. ఆ చూసిన దాన్ని నా మైండ్లో కదా వచ్చింది ప్రాబ్లం. బి అటెంటివ్. ఎక్కడ ఉంది క్వశ్చన్? ప్రాబ్లమ్ ఇస్ ఇన్ మీ, ఇన్ మై ఓన్ రాంగ్ అండర్స్టాండింగ్ టేకింగ్ ఎస్ రైట్ అండర్స్టాండింగ్. సో దాని రైట్ అండర్స్టాండింగ్ రావాలంటే రైట్ థింకింగ్తో ఆ రాంగ్ అండర్స్టాండింగ్ ఎలిమినేట్ చేయాలా. అది ఇవాళ చేస్తావా రేపు చేస్తావా తెలియదు. 10 days కూడా ఇది పాము కాదు తాడు అని ఆలోచన చేయకుండా మిగతా ఎన్ని చేసినా అది మాత్రం పోతుందా భయం దుఃఖం? 10 days కాదు 10 years అయినా సరే. ఏదో పూర్వజనంలో పామును చంపింటాను, పాము పగ అది చంపేదాకా వదలదంట, ఏదో సినిమాలో చూశాను. వాడిని అక్కడ తీసుకెళ్లి 10 seconds కాదు 1 minute చూపించేసాం అనుకోండి, ఇట్ ఈస్ గాన్. ఈ ప్రాణాయామము దానము ఇక్కడ వాడు చెప్పారు, వాటి పర్పస్ వేరు. నా స్నానేన అన్నాడు. స్నానం అంటే ఇక్కడ ఏంటి? తీర్థక్షేత్రాలకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళి అక్కడ స్నానం చేయడం అని. అది అవసరం లేదా? అది అవసరము. అక్కడికి వెళితే అక్కడ ఉన్న టోటాలిటీ యొక్క వైబ్రేషన్ వలన మన మనస్సు కూడా మంచి ఆ శక్తిని పొందుతుంది, ఆస్తికత వస్తుంది, ఉత్సాహం వస్తాయి, మంచిగా జీవించొచ్చేటువంటి థాట్స్ వస్తాయి. అవునా కదా? ఇవన్నీ వేరు. బట్ ఇవన్నీ కలిసి మనకు విచారానికి హెల్ప్ చేయాలా? విచారం మనకు మోక్షాన్ని ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇచ్చి. బట్ కేవలం స్నానం చేసి విచారణ చేయకుంటే, అందుకనే ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలా, స్నానం చేసేసి పుణ్యక్షేత్రాలు పాడయ్యాయి, వీడికి మోక్షం రాలేదు. చూస్తున్నావా లేదా? మనమే వెళ్ళొచ్చావా లేదా? ఎన్నిసార్లు తీర్థాల్లో నదుల్లో చేసావా స్నానం? ప్రోక్షణ చేసుకొని వచ్చావా? ఇక్కడి నుంచి గంగోత్రి దాకా వెళ్ళి గంగని చూసి వస్తారు మహానుభావులు. చలి నా స్నానేన హోలీ బాత్స్, దాని పర్పస్ ఉంటుంది కానీ ఇక్కడ అప్లికేబుల్ కాదని తెలుసుకోవడం. అక్కడ స్నానం చేసి ఆ స్నానం తర్వాత కలిగినటువంటి శాంతమైన మనస్సుతో అప్పుడు విచారణ చేస్తేనే అర్థ నిశ్చయం జరుగుతుంది. చూడండి, ఇక్కడ అర్థ నిశ్చయం గోల్. అర్థ నిశ్చయం మీన్స్ వాట్ ఈస్ ద రియాలిటీ బిహైండ్ దిస్ వరల్డ్ అండ్ మీ. ఆ అర్థ నిశ్చయం కాకుంటే అనర్థం కలుగుతుంది, ఎందుకు అపార్థం చేసుకుంటాం కనుక. రెండవది ఏం చెప్పాడు? నా దానేనా, దానం వల్ల పుణ్యం, పుణ్యం వల్ల స్వర్గం. ఆ దానం వల్ల పుణ్యం రావడము, పేరు రావడము, స్వర్గం రావడము, 10 మంది మన అప్రిషియేట్ చేయడము, మన పేరు 10 చోట్ల ఉండడము. దిస్ ఈజ్ యాడింగ్ టు మోర్ భ్రాంతి ఓన్లీ. హౌ కెన్ ఇట్ రిమూవ్? నా దానేనా, పుణ్యక్షేత్రంలోకి వెళ్ళవలెను, స్నానం చేయవలెను, ఆ తర్వాత అక్కడ దానం ఇవ్వవలెను. ఇది చదివిన తర్వాత ఇది చేయడం మానేశారు. రేపే కృష్ణానదిలో స్నానం చేసి దానం ఇద్దాం అనుకున్నాను స్వామి, థ్యాంక్ యూ, మీరు చెప్పినందుకు నా యొక్క 11 రూపాయలు మిగిలాయి. మన ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ హియర్. నదానేన. థర్డ్ వన్ ఈస్ ప్రాణాయామ శతేనవ. ఓకేనా? స్నానం వల్ల శరీర శుద్ధి, దానం వలన ఒకటి మన ధనం యొక్క శుద్ధి జరుగుతుంది,
మనస్సులో ఉన్న లోభం పోయి మనస్సు యొక్క శుద్ధి కలుగుతుంది. ప్రాణాయామాలు చేయడం వలన ఏం జరుగుతుంది? ప్రాణ నాడీ శోధన జరుగుతుంది. ఇవన్నీ వేరు, బుద్ధితో విచారం చేసి తత్వాన్ని తెలుసుకోవడం వేరు. ఇవన్నీ ఇంపార్టెంటే, ఇవి మీన్స్. ఇవన్నీ కలిసి విచారంలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి జ్ఞానం, అప్పుడే మోక్షం. ఇది ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇంత వేదాంతం చదువుకొని కూడా అది విచారణ ద్వారా అప్లై చేయకుండా చాలా మంది మళ్ళీ ఇలాగే రొటీన్లోనే ఉండిపోతూ ఉంటారు. మరి ఆ అనుభవం నుంచి వంచింపబడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం ముందే గట్టిగా చెప్పేస్తున్నారు ఆయన. ఎందుకంటే ఒక్కసారి తత్వ జిజ్ఞాస, తత్వ విచారణలోకి వెళ్ళాక మళ్ళీ వెనక్కి రావడానికి టైం ఉండదు అక్కడ గురువుకి. ఈజ్ ఆల్రెడీ డిస్క్రైబింగ్ టు యూ ద రియాలిటీ, ద ట్రూత్. ఎలా పరమాత్మ గురించి ఎంక్వైరీ చేయాలి, దాని గుణములు ఏమిటి, లక్షణాలు ఏంటి, అవన్నీ ముందు ముందు చెబుతూ ఉన్నప్పుడు అప్పుడు మనం వింటూ పడుకుంటే ఎట్లా? విచారం చేయాలి కదా అక్కడ. అందుకే ముందే చెప్తున్నాడు, అర్థస్య నిశ్చయో దుష్ట విచారేణ. అండ్ ఆ విచారణ కూడా హితోక్తి, ఆ హితుడైన వాడు, సన్నిహితుడైన వాడు, మన శ్రేయభిలాషి. న స్నానేన, న దానేన, న ప్రాణాయామ శతేన వా, ఇంక్లూడింగ్ ఆల్ భజనలు, ఉపాసనలు, కీర్తనలు, ఇవన్నీ అవసరమే. బట్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఏవి కూడా ఆ ఆత్మజ్ఞానాన్ని, మోక్షాన్ని ఇవ్వలేవు. దానికి కావాల్సిన కండిషన్స్ ఏర్పాటు చేస్తాయేమో, మనస్సుని, శరీరాన్ని శుద్ధపరచి, బట్ నాట్ మోర్. అందుకే ముందు చెప్పాడు, ఇవేంటి దానము, స్నానము, ఇవన్నీ ఏంటి? చిత్తస్య శుద్ధయే. చెప్పండి, నేను 2 శ్లోకాలు నేర్పించాను. చిత్తస్య శుద్ధయే కర్మ వస్తు సిద్ధి విచారేణ. నిన్న చెప్పించాను అనుకుంటా 3-4 సార్లు, గుర్తుందా? మీకు గుర్తుండు కదా స్వామి, అది చాలు. చిత్తస్య శుద్ధయే కర్మ అని 3 సార్లు రిపీట్ చేయించా. అలాగే వస్తు సిద్ధి విచారేణ అని చెప్పి, ఇప్పుడు మరి విచారం కూడా ఎవరంటే వాళ్ళు చేయగలరా? చేయలేరు. దానికి కూడా ఒక అధికారం ఉండాలి. ఆ అధికారం మనలో ఉందా లేదా పరీక్ష చేస్తూ ఆ అధికార లక్షణాలు ఏంటో మనకు చెప్పబోతున్నాడు మనతో. సో ఇఫ్ యు సీ అప్ టు దిస్ 13 శ్లోకాస్ ఒక 2-3 సార్లు చదివితే దాంట్లో ఉన్న సీక్వెన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ థాట్, ఎలా మెల్లిమెల్లిగా మనని ఆ తత్వ విచారంలోకి గురువు, శ్రేయోభిలాషి అయినటువంటి గురువు మనని ఆ దించుతున్నాడో మనకు తెలుస్తుంది. సో మోక్షము దేని వల్ల వస్తుంది? కర్మ వల్ల రాదు. కర్మ వల్ల ఏమొస్తుంది? చిత్తశుద్ధి. చిత్తశుద్ధితో ఏం చేయాలి? విచారం చేయాలి. విచారం ఎలా చేయాలి? హితోక్తితో, అంటే హితులైనటువంటి గురువులు, శాస్త్రముల ఆధారంగా. మరి గురువు శాస్త్రం దొరికినంత మాత్రాన విచారం చేయగలమా? చేయలేము. ఎందుకు? మనలో ఆ యొక్క అధికారం ఉండాలి, క్వాలిఫికేషన్. ప్రతి పనికి అధికారి, యోగ్యుడు ఉంటాడు కదా. ఎవ్రీబడి కెనాట్ బి క్వాలిఫైడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ క్వాలిఫికేషన్ పొందితే ఆటోమేటిక్గా అది మనకు వస్తుంది. క్వాలిఫికేషన్ లేకుండా కేవలం గవర్నమెంట్లోనే రిజర్వేషన్ పేరు మీద యూజ్లెస్ వేలో అందరికీ ఉద్యోగాలు ఇస్తారు, కానీ వేదాంతంలో అలాంటి ఉండవు. ఇక్కడ యోగ్యత ఉంటేనే అక్కడ రిజల్ట్. ఆ యోగ్యత యొక్క ఇంపార్టెన్స్ చెబుతూ ఆ యోగ్యుడు ఎవరు, అధికారి ఎవరు. గీత కూడా 18వ అధ్యాయం చెప్పాక అంటాడు అర్జునుడికి కృష్ణుడు, ఇదం తేన అతపస్కాయ న అభక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాచ్యం నచ మాం యః అభ్యసూయతి. ఎవడైతే భక్తుడు కాదో, ఎవడైతే తపస్సు చేయలేదో, ఎవరైతే నన్ను ద్వేషిస్తూ ఉంటారో, ఎవరైతే సరిగ్గా సేవ చేయరో, శ్రవణం చేయరో, ఇలాంటి శ్రద్ధ లేని వాళ్ళకి ఈ భగవద్గీత చెప్పొద్దు. నచా శుశ్రూషవే వాచ్యం నచ మామి. మరి ఎవరికి చెప్పాలి? ఏదం పరమ మద్భక్తేషు అభిదాస్యతి. ఎవరైతే శ్రద్ధ కలిగి భక్తులు, శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యోనరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యం అని చెప్పి చిట్ట చివర చెప్తాడు. శ్రద్ధ ఉండి, అంటే గురువు పైన, శాస్త్రం పైన శ్రద్ధ ఉండి, అసూయ లేకుండా, అసూయ అంటే ఫైండింగ్ ద ఫాల్ట్స్, ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పాలి. కానీ మంత్రం కూడా అందరికి చెప్పరు, గురువు ఉపదేశం. సో ఇక్కడ కూడా విచారణానికి యోగ్యత ఏంటో చూద్దాం. అధికారిణమాశాస్తే ఫల సిద్ధిర్విశేషతః ఉపాయాదేశకాలాద్యాః సంత్యస్మిన్ సహకారిణః. కలిసి అధికారిణమాశాస్తే
फलसिद्धिर्विशेषतः उपायादेशकालाद्याः सन्त्यस्मिन् सहकारिणः. మరొకసారి చెప్పండి. అధికారిణమాశాస్తే ఫలసిద్ధిర్విశేషతః ఉపాయాదేశకాలాద్యాః సంత్యస్మిన్ సహకారిణః. కొందరు తాము చేయవలసిన ప్రయత్నము చేయరు, కొందరు ప్రయత్నం చేస్తారు కానీ ప్రయత్నం చేయడానికి ముందు యోగ్యతని సంపాదించారు. ఇంకొందరు మహానుభావులు ఎలా ఉంటారంటే యోగ్యత లేదు, ప్రయత్నము లేదు, దేర్ఫోర్ ఫలితం లేదు. ఆ ఫలితం రాకపోవడం వలన ఆ బ్లేమ్ ఎవరిని చేస్తారు తెలుసునా? దేశకాలాలని. అవునా? టైం బాగాలేదు అంతే కదా. టైం బాగుండాలి స్వామీజీ, మీరు ఇక్కడ కూర్చుంటారు, నేను అక్కడ కూర్చుంటా. నా టైం బాగాలేక ఏదో ఇంట్లో తప్పించుకున్నాను, ఇక్కడికి వస్తే ఇక్కడ బోధించడమేనా? దేశకాలం, కాలం ఆర్ దేశం. అదర్వైజ్ ఈ విజయవాడ ఇస్ నాట్ ఫిట్ ఫర్ దాట్. ఇక్కడ ఉన్నంత కాలం మనం చేయలేం. కాబట్టి ఇన్ సర్చ్ ఆఫ్ దేశ అండ్ కాలం. ఆ పండితుడిని జ్యోతిష్యుని పట్టుకొని చెప్పు నాయన, ఏ టైం ముహూర్తం బాగుంటుంది ధ్యానం చేయడానికి, ఏ ప్లేస్కి వెళ్ళి చేయాలి. అవునా? దేశము, కాలము, ఇవన్నీ ముహూర్తాలు, అవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం. అవన్నీ హెల్ప్ఫుల్ ఎయిడ్స్ అంతేకాని అవి ప్రైమరీ కాదు. అది ఇక్కడ చెప్తున్నాడు. అధికారిణం ఆశాస్తే ఫలసిద్ధి విశేషత. అయినా విశేషత మీన్స్ పర్టికులర్లీ, నాట్ జనరల్లీ. పర్టికులర్లీ ఫలసిద్ధి వరకు వస్తుంది అధికారికి. కాబట్టి జీవితంలో ఏ అనుభవంలో కానీ, ఏ యొక్క ఫీల్డ్లోనైనా సరే అధికారిత్వాన్ని, యోగ్యతని పొందకుండా ఫలాన్ని ఆశిస్తే డిసప్పాయింట్మెంటే వస్తుంది కానీ రిజల్ట్ రాదు. ఆన్ ది అదర్ హ్యాండ్ సమయాన్ని తీసుకొని సరైన ప్రయత్నంతో మనలో ఆ క్వాలిఫికేషన్, అధికారిత్వం వచ్చింది అనుకోండి, తప్పకుండా ఫలితం వచ్చేస్తుంది. రెండవ విషయం. మూడవది, అధికారిత్వం లేకుండా ఏదో లక్ వల్లనో ప్రారంధం వల్లనో ఆ యొక్క ఫలం వచ్చినట్టున్నా ఎక్కువసేపు నించోదు. మూడు ఇంపార్టెంట్. ఏంటది? వితౌట్ క్వాలిఫికేషన్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ డిసప్పాయింట్మెంట్. గెయిన్ ద క్వాలిఫికేషన్, డెఫినెట్లీ యూ గెట్ రిజల్ట్. నో క్వాలిఫికేషన్ బట్ స్టిల్ యూ గాట్, ఇట్ వోంట్ లాస్ట్ ఫర్ లాంగ్ టైం. అది ఉండదే ఉండదు. కాబట్టి విశేషత అధికారి అంటే ఇది ఎలాంటి జనరల్ పాయింట్ ప్రపంచంలో ప్రతి చోట ఉపయోగించాలంటే, లైక్ నాకు ప్రేమ పొందాలి అని ఉన్నది. మరి ప్రేమ పొందడానికి నీకు అర్హత, అధికారం ఉందా, యోగ్యత? అది ఇంపార్టెంటే కదా. జనాలు ఎవరిని ప్రేమిస్తారు? అన్న యయాతి మహారాజు కొడుకైన పురుడికి చెప్తాడు మహాభారతంలో ఆది పర్వంలో, ఒరులేయవి యొనరించిన నరవర తన మనంబునకు అప్రియం మగున్ తానురులకు సేయకునికి పరాయణము పరమధర్మ పదవులకు వెళ్ళన్. ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్. 2 శ్లోకాలు 2 లైన్లు అయిపోతాడు. వేరే వాళ్ళు నీకు ఏమేం చేస్తే నీకు బాధలు, దుఃఖాలు కలుగుతాయో అవి నువ్వు వాళ్ళకు చేయకుండా, వేరే వాళ్ళు నీకేమేం చేస్తే నీకు సుఖం, ఆనందం ఉంటుందో అది నువ్వు వాళ్ళకు చేస్తే ఇదే పరమ ధర్మము. నేను క్వాలిఫికేషన్ పొందకుండా వేరే వాళ్ళ నుంచి ప్రేమకి, ఈ పీపుల్ ఆర్ నాట్ లవింగ్, ఫాల్ట్ ఈస్ నాట్ విత్ దెమ్. అర్థమైందా? మై సర్వెంట్ ఈస్ నాట్ లిసనింగ్ టు మీ, హీ ఈస్ నాట్ రాంగ్, హీ విల్ నాట్ లిసన్. అధికారి మనకు ఉండాల. వాడిని అలా ప్రేమించే డిసిప్లిన్లో పెట్టే యోగ్యత లేకుంటే ఎందుకు వింటాడు? ఆఫీసులో కూడా అంతే. నేను బాసు కానీ నా సర్బార్డినేట్స్ మాట వినరు. నో వేర్ యూ కెన్ హ్యావ్ క్వశ్చన్. అంటే అధికారం లేదని అర్థం అంతే. కమింగ్ టు వేదాంత ఆల్సో, ఇన్ని రోజులు సత్సంగం విన్నానండి అయినా నాకు జ్ఞానం రాలేదు అని అధికారం లేదని అర్థం. అధికారిణమాశాస్తే ఫలసిద్ధి విశేషత. విశేషత యోగం. దట్స్ వై 100 మంది గురువు దగ్గర 100 మంది శిష్యులున్నా ఎవరి అధికారాన్ని బట్టి వాడిని అక్కడ పెడతాడు కదా గురువు. ఇంటర్వ్యూ అంతే కదా. మీరు సివిల్ సర్వీసెస్కి రాస్తే ప్రతి వాడు ఐఏఎస్ రాడు. అందులో సివిల్స్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి, మెయిన్లో క్వాలిఫై అయ్యి, నా ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిన తర్వాత కూడా అక్కడ అధికారాన్ని బట్టి
వాళ్ళకి ఏది ఇవ్వాలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అలా ఉంటాయి సీక్వెన్సెస్. ఇంట్లో కూడా తల్లిదండ్రులు 4 సంతానం ఉన్నారంటే ప్రతివాడికి ప్రతి పని చెప్పరే, చెప్తారా? ఏది ఎవరికి అధికారం ఉంటే అదే చెప్పేస్తారు. ఆఫీసులో అయినా అంతే, సమాజంలో అయినా అంతే. సో అధికారిణమాశాస్తే ఫలసిద్ధి. సో ఫలం ఏమిటి ఇక్కడ? తత్వ నిశ్చయం. దానికేమిటి? అధికారం. మరి వాట్ అబౌట్ ద దేశకాలములు? అవి ప్రైమరీ రీజన్స్ కావు, అవి విశేషమైన కారణాలు కావు, అవి సాధారణమైన జనరల్ హెల్పింగ్ ఎయిడ్స్. వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి అధికారం లేకుంటే రాదు వస్తువు. అందువల్ల అధికారం అనేది, క్వాలిఫికేషన్ అనేది, యోగ్యత అనేది సంపాదిస్తే దేశకాలములు విపరీతంగా ఉన్నా మనం ఆ వస్తువుని పొందొచ్చు. లైక్ విభీషణుడు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనం. ఆయనకు దేశకాలాలు సహకరించాయా? సహకరించలేదే. ఏ దేశంలో ఉన్నాడు? శ్రీలంకలో ఉన్నాడు. అవునా? చుట్టూ రాక్షసులే ఉన్నారు. ఏ కాలంలో ఉన్నాడు? వెరీ పవర్ఫుల్ గా రావణుడు అందరినీ కమాండ్ డిమాండ్ చేస్తున్నటువంటి టైంలో ఉన్నాడు. నోరు ఎత్తడానికి ఛాన్స్ లేదు అక్కడ. టైమ్స్ ఆర్ బ్యాడ్. బట్ లోపల రామ 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 అధికార. రాముడు వచ్చి రావణుడిని సంహరించడమే కాకుండా విభీషణుడికి రాజ్యం కట్టబెట్టాడా లేదా? తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభ జగజాన. ఆర్ యు గెట్టింగ్ దట్? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అంటే ఈ స్టోరీస్ నుంచి అలాంటివి మనం కల్అవుట్ చేసి ఈ యొక్క వివేక్ చూడమనే తత్వ గ్రంథాలతో కంపేర్ చేసుకుంటే ఆ సమన్వయం అనేది మనకు మైండ్లో కుదురుతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, కంసుడు ఎవరు? మామనే కదా, చెల్లెలు కొడుకే కదా కృష్ణయ్య, అవునా కదా? కూడా అధికారుడు. అధికారం లేదు అక్కడ. ఏంటి అధికారం? కృష్ణుడినే చంపాలనుకున్నాడు, శత్రుభావంతో ఉన్నాడు కాబట్టి వాడికి దుష్ఫలితం వచ్చేసి. అంటే ప్రహ్లాదుడు, హిరణ్యకశ్యపుడు, తను విభీషణుడు లాంటి వాడు రాక్షసుల మధ్య ఉండి కూడా అధికారాన్ని పొందారు కనుక వాళ్ళకి వచ్చేసి. సీతమ్మ ఎగ్జాంపుల్ మళ్ళీ మళ్ళీ చెప్తాం. రాముడితో ఉంటూ కూడా డియర్ కావాలంది కాబట్టి ఆమెకు ఆ ఫలమే దొరికింది. లంకలో రావణాసుడి ద్వారా బంధింపబడింది. స్వర్ణమయమైన లంకలో మెటీరియలిజమ్స్ లంక అంటే. సో మెనీ రాక్షసులు అంటే ఆల్ నెగటివ్ క్వాలిటీస్ ఇన్ ద మైండ్, గ్రీడ్, అవన్నీ. మోహం అనే రావణాసురుడి మధ్య చెరలో చిక్కుకుపోయింది ఆవిడ. దానికి యోగ్యత ఉంది ఆమెకు, ఆ యొక్క కోరిక వలన అటు పంపించాడు రాముడు. మళ్ళీ నాకు రాముడు తప్ప ఏమొద్దు అని చెప్పి తాను మళ్ళీ క్వాలిఫికేషన్ పొందింది కనుక వెళ్ళి రాముడు లిబరేట్ చేస్తాడు. వెదర్ యు రీడ్ రామాయణ ఆర్ మహాభారత ఆర్ ఎనీ పురాణాస్, అధికారణం ఉపాయాహ దేశకాల ఆద్యాహ. అంటే దేశమని, కాలమని, ఆది అంటే ఏమిటి? ఇంకా మిగతావి అంటే సరైన పుస్తకం దొరకలేదని, సరైన గురువు దొరకలేదని, ఆరు సరైన సమయం రాలేదని, నాకు ఇంకా ప్రారంభం లేదని, ఇవన్నీ చెబుతుంటాం కదా. దేశకాలములు అనేటువంటి ఉపాయాలు, మిగతా అరేంజ్మెంట్స్ అన్ని. అస్మిన్ సహకారిణ, సహకారి కారణములు. సహకారి అంటే దే ఆర్ హెల్ప్ఫుల్. లైక్ సినిమాలో మెయిన్ ఫైటింగ్ హీరో చేస్తాడు, మిగతా వాళ్ళతో వాడికి హెల్ప్ చేయాలంతే. అవును, సహకారిణ ఉపాయా దేశకాలాద్య అస్మిన్ సహకారిణ. దే మే హెల్ప్ ఇట్ బట్ దే ఆర్ నాట్ ద ప్రైమరీ కాజ్. నిజంగా అధికారం ఉన్నవాడు, మనస్సుని వశంలో పెట్టుకున్నవాడు, చుట్టూ ఎంత సౌండ్స్ డిస్టర్బెన్సెస్ ఉన్నా ధ్యానంలోకి వెళ్ళగలడా లేదా? కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు జపం లాంటి సాధనల ద్వారా ఎనీ టైం మన మైండ్ని మనం విత్డ్రా చేసుకునే కెపాసిటీని సంపాదిస్తే అది అధికారం. ఆ తర్వాత ఇన్ ఎనీ డిస్టర్బెన్స్ యూ కెన్ మెడిటేట్. ఆ అధికారం లేకుంటే జంగల్లోకి వెళ్ళినా ఎక్కడ చుట్టుపక్కల ఏ సౌండ్స్ లేవు, అక్కడ కూడా చిన్న చిన్న కీటకాలు చేసే సౌండే వినిపిస్తుంది అక్కడ. ఉపాయా దేశ అంటే ఇందులో ఏంటి? దేశము కాలము తప్పకుండా సాయం చేస్తాయి. వాటి సాయం తీసుకొని అధికారిత్వాన్ని పొందితే రిజల్ట్ వస్తుంది. కేవలం దేశకాలం వల్ల అవ్వదు. ఈ రెండింటిని మనం రెండింటిని కాంప్లిమెంట్ చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ దేని పొజిషన్ ఏమిటి, దేని ఇంపార్టెన్స్ ఏమిటి చూసుకోవాలి. లైక్ దేశము గుడి, కాలము ప్రొద్దున 4:30 దుర్గమ్మ గుడికి వెళ్ళి ధ్యానం. దేశకాలం అయిపోయింది కదా. మరి అక్కడికి వెళ్ళి అధికారం లేదనుకోండి, అధికారం లేదంటే రాత్రి 12 దాకా తిని తాగి పడుకున్నాం. అలాంటి మైండ్తో అమ్మ గుడికి 4:30కి వెళ్తే ప్లేస్కి అయితే వెళ్ళావు, టైంకి అయితే వెళ్ళావు. అందుకే చూడండి, మీరు
జనాలు 2:30-3కే తిరుపతిలో టెంపుల్ దర్శనానికి లైన్లో ఉంటారు. మీరు మీ జపం చేసుకుంటూ అప్పుడప్పుడు వాటిని గమనిస్తూ ఉండండి. ఈ లైన్ ఎప్పుడైపోతుందిరా బాబు అని ఆ బాధలో ఉంటారు. సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. ఒకవేళ అలా చేస్తే ఎవరు వచ్చారు నన్ను చూడ్డానికి అన్నట్టుగా ప్రతి వాళ్ళని చూస్తుంటారు. పొరపాటున ఇంట్లో భార్య వగైరా పిల్లలు తీసుకొని వెళ్తే ఇంట్లో ఎక్కడైతే ఆగారో ఆ ఫైటింగ్ కంటిన్యూ. ఎక్కడ ఆగాం మనం? లెట్ us స్టార్ట్. అక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రతి ఫ్యామిలీ వాళ్ళ గొడవలో ఉన్నారు కాబట్టి పక్క ఛానల్లో ఏం జరుగుతుందో తెలియదు. పక్క ఛానల్ అంటే అక్కడ ఒక సినిమా. ఆ లైన్లో ఉండి ఆ 1, 2, 3, 4 ఎందుకు దేవుడు అక్కడ లైన్లో పెట్టాడు? నువ్వు గోవిందా గోవిందా అంటూ కానీ విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మైండ్ ఏకాగ్రం చేసుకుంటే ఆ 2 సెకండ్లే అక్కడ మిమ్మల్ని దర్శనం చేయనిస్తారు. ఆ టైంలో ఆ కాన్సన్ట్రేషన్తో పూర్తిగా భగవంతుని ఆపాద మస్తకం దర్శనం చేసుకోవచ్చు కదా. అవునా? దానికై 3-4 ఎందుకంటే ఆయన దర్శనం అమోఘం దివ్యం. ఒకసారి కరెక్ట్గా దర్శనం కలిగిందంటే మోక్షమే. మరి అలా దర్శనం ఒకసారి కరెక్ట్గా కలగాలంటే యోగ్యత రావాలా, అధికారం రావాలంటే అన్ని గంటలు వీళ్ళని లైన్లో పెట్టి జపం చేయించాలి అని ఆయన పాయింట్. మనం ఆయనను కూడా ఓవర్పవర్ చేస్తాము, ఆయనను కూడా డిఫీట్ చేస్తావు. నువ్వు 4 గంటలు నన్ను ఇక్కడ కూర్చోబెడతావా? బిజినెస్ వాడు బిజినెస్ ఏది లైన్లో కూర్చొని. అవునా? యుద్ధాలు చేసేవాడు ఎవరెవరితో ఇంటికి వెళ్ళాక యుద్ధం చేయాలి, అప్పులు వాడు అప్పులు. వీఆర్ డూయింగ్ దట్ ఈజ్ వై ఆ స్వామి దగ్గరికి వెళ్ళాక ఏమో నేను స్వామిని చూసే లోపలనే తిరుపతికి వచ్చేసా. తిరుమల కాదు, ఆ రష్లో ఎవడో నన్ను కిందికి తోసేసి అధికారిణం ఆశాస్తే ఫలసిద్ధి. వెరీ ఇంట్రెస్టింగ్ ఇట్ ఈస్. దెన్ దేర్ విల్ కన్క్లూజన్ ఏంటి? తిరుపతిలో అకామిడేషన్ చాలా కష్టంగా దొరికింది. భోజనం ఓకే వాళ్ళు పెట్టిన భోజనం సరిగా లేక భీమాస్కి వెళ్ళా. కానీ భీమాస్లో కూడా ఇన్ని గంటలు నాకు లైన్లో నించోవాల్సి వచ్చింది. అక్కడ టేబుల్ చుట్టూ 10 మంది నించుంటారు. వీడు ఎప్పుడు తినిపోతాడా అని నేను కూర్చుంటాను. ఇవే గుర్తుంటాయి. కానీ ఆ పరమాత్మ ఇలాంటి రూపంతో ఉన్నాడు. ఆయన మెడలో ఇలాంటి పూలమాలలు హారములు ఉన్నవి. ఆయన పాదాలు ఇంత దివ్యంగా అలంకరించబడి ఉన్నవి. ఎంతమంది చెప్తారో అడిగి చూడండి మీరు. నిజంగా స్వామి దర్శనం అయిందా? ఎలా అయిందో కళ్ళ కట్టినట్టు చెప్పు. ఆహా, అదే చూడండి ఆంజనేయ స్వామి సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె డౌట్, నిజంగా రాముడి దూతనా లేక రావణుడే ఈ రూపంలో వచ్చాడా? షీ హాజ్ హర్ ఓన్ ఫియర్స్. ఆల్రెడీ రావణుడు వచ్చి అప్పుడే ట్రబుల్ చేసి వెళ్ళాడు. చెప్పు నాకు రామచంద్ర స్వామి లక్ష్మణుని యొక్క రూపాన్ని వర్ణించు అని. యూ విల్ బి సర్ప్రైజ్ టు సీ రాముడి యొక్క గోళ్ళ దగ్గర నుంచి మొత్తం ముఖ కవళికలు అన్నిటినీ కూడా పర్ఫెక్ట్ గా పోల్చి చెప్తాడు ఆంజనేయుడు. అంటే పోల్చడం కాదు, ఎగ్జాక్ట్గా వర్ణిస్తాడు. అక్కడ చిన్న పొరపాటు చేయడానికి కూడా ఛాన్స్ లేదు. పొరపాటు అయిందా అమ్మ నమ్మదు, మరి వచ్చిన పనంతా పోతుంది, వేస్ట్ అయిపోతుంది. షీ నెవర్ సేస్ నో టు ఎనీథింగ్ వాట్ హనుమాన్జీ డిస్క్రైబ్. ఎందుకంటే షీ హాజ్ గాట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. షీ నోస్ వాట్ ఈస్ లార్డ్స్ ఫేస్ అండ్ ఫీట్ అండ్ హ్యాండ్స్ కదా. కరెక్ట్ గా అది వర్ణించేసరికి నమ్మకం కుదిరింది ఆమె. నువ్వు చెప్పేవని ఒకటి చెప్పి వదిలేదు ఆంజనేయ స్వామి. రాముడా ముక్కు స్ట్రైట్ గా ఉంటుంది అని కాదు, ఎవ్రీథింగ్. ఆ 2 కళ్ళు, చెక్కళ్ళు, కప్పలు ఇవన్నీ కూడా వాటి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బ్యాలెన్స్ అని, లెంత్ అని, స్ట్రెంగ్త్ అని, ఆ పొడవు, అందులో రంగు, ప్రతి ఒక్కటి ఎలా వర్ణ అంటే ఏమిటి? ఆంజనేయుల వారు రామచంద్ర స్వామిని మొదటి క్షణంలో చూసినప్పుడే ఆయన పూర్తిగా చూసి ఆ ముద్రని తన మైండ్లో పెట్టుకున్నారు. అంటే అంతకంటే ముందు ఆ సుగ్రీవుడి దగ్గర ఉన్నా, వారి దగ్గర ఉన్నా తన మైండ్ని డిస్టర్బ్ చేసుకోలేదు. రాముడి రాకగా వెయిట్ చేసి రాగానే ఒకసారి దర్శనం చేసుకొని ఆ ఫామ్ని హృదయంలో పెట్టుకున్నాడు. అది ఎగ్జాక్ట్లీ చెప్పగలిగాడు. చూడండి, నా మైండ్లో ఒక భగవద్ రూపం యొక్క ఫార్మ్ ఉండడం ఒకటి, అదే చాలా కష్టమైన విషయం. దాన్ని ఉన్నట్టు వేరే వాళ్ళకి చెప్పి నమ్మించగలడం ఎంత కష్టం. ఇజ్ ఇట్ అన్ ఈజీ థింగ్? ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మన మొహం ఎలా ఉందో ఒకసారి వర్ణన చెప్పండి. మన అంటే నాదని కాదు, ఎవరిది వాళ్ళు. యూ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్. యూ కెనాట్, బికాజ్ మనం అద్దంలో చూసుకొని షేవింగ్ చేసుకున్నా ఎక్కడ ఇంకా మిగిలిందో మనకే తెలియదు. అధికారి అంటే ఇక్కడ అన్ని ఉంటాయి డీటెయిల్స్. ఇక్కడ అధికారిణమాశాస్తే ఫలసిద్ధి విశేషతః దేశకాలాద్య సంతి సహకారిణ కదా. లైక్ ఆ అర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ టైంలోకి వెళ్ళి అధికారం కూడా కలిగి ఉంటాం అనుకోండి,
ఇంకా అప్పుడు అమ్మ గుడిలో పొద్దున 4:30కి అమ్మ తప్ప పూజారులు కూడా ఉండరు. అక్కడ పైన లెఫ్ట్ సైడ్ అక్కడ ఓపెన్ ఛాంబర్ ఉంటుంది, మీకు ఇష్టం ఉన్నని ఫ్యాన్లు ఉంటాయి, అక్కడ స్విచ్లు ఉంటాయి. ఉన్నాయా లేదా? వెళ్ళారా ఎప్పుడైనా? ఏమి అక్కడ శ్రీచక్ర పూజలు అవన్నీ జరుగుతుంటాయి అమ్మ గుడిలో పైన. వెళ్ళారా లేదా? ఊహారా? ఎస్ ఆర్ నో? నోబడీ విల్ స్టాప్ దే. ఏం ట్రబుల్ ఉండదు అక్కడ. వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకొని హాయిగా పొద్దున వెళ్ళి ధ్యానం చేసుకుంటే ఎంత బాగుంటుంది అయినా. సో 585 శ్లోకాలు చదివి మాకు పరమాత్మ జ్ఞానం రాలేదు అని గురువునంటే వాళ్ళు రెండవ క్వశ్చన్ డౌట్ లేకుండా చెప్పేది ఏమిటంటే నీకు అధికారం లేదని. అంతే. ఇది సో సిస్టమేటిక్ క్లియర్. ఏంటి? అధికారం ఉన్నదా ఫలము తప్పకుండా వచ్చును, అధికారము లేదా ఫలము రాదు. స్పెషల్గా వేదాంతంలో. ఎందుకంటే ఇక్కడ రికమెండేషన్లు పనిచేయవుగా, రిజర్వేషన్స్ ఉండవు. భగవాన్ రిజర్వేషన్ కేటగిరీ కొంచెం వీడికి మోక్షం ఇచ్చేయి, అక్కడ ఉండదు. ఇక్కడ ఉంటే క్వాలిఫికేషన్. ఎంత బ్రాహ్మణుడై సత్ కుటుంబంలో జన్మించిన వాడైనా వాడికి అధికారం లేకుంటే తోసేస్తాడు భగవాన్. ఎటువంటి కుటుంబంలో పుట్టినా సరే వాడికి మంచి అధికారం ఉందనుకోండి ఇచ్చేస్తాడు. అందుకే ఉత్తమంగా ఉన్నట్టు ఉత్తమ వంశంలో పుట్టిన వాళ్ళు కూడా పతితులు అవడం మనం చూడలేదా శాస్త్రాల్లో? అలాగే అత్యంత నీచంగా ఉన్న వాళ్ళు కూడా ఎదిగిపోయినారా లేదా? వాల్మీకి ఫ్రమ్ వేర్, ప్రహ్లాదుడు ఫ్రమ్ వేర్, బై బర్త్ వాళ్ళు నీచ కులంలో పుట్టారు. ప్రహ్లాదుడేమో రాక్షసుడే, అవునా కదా? రాక్షస వంశమే కదా. మరి ఇతను వాల్మీకి హీ వాజ్ అ థీఫ్ ఓన్లీ. బై బై ప్రొఫెషన్, జనరేషన్ నుంచి వాళ్ళు దొంగలే. అధికారం రాగానే వచ్చేసింది. అలాగే అధికారం లేని వాళ్ళు ఎక్కడెక్కడో గొప్ప గొప్ప వాళ్ళు పడిపోయారు. ఇప్పుడు జయ విజయులు ఉన్నారు. ఎంత కష్టపడితే అధికారం పొంది భగవంతుని యొక్క అక్కడ ద్వారపాలకులు అవడం అంటే ఎంత గొప్ప, అవునా కదా? టు బీ ద గేట్ కీపర్స్ ఇన్ ద ఎంట్రన్స్ ఆఫ్ లార్డ్ అంటే ఎవ్రీ డే ఎవ్రీ టైం వాళ్ళకి భగవద్ దర్శనం. కానీ సనకాదులను వాళ్ళు అడ్డగించి అధికారాన్ని కోల్పోయారు, రాక్షసులు అయ్యారు వాళ్ళు. ఉపాయ దేశకాలాద్యాః సంత్యస్మిన్ సహకారిణ అని చెప్పి ఇప్పటి వరకు చెప్పిన 14 శ్లోకాల సారాంశం చెప్తారు. మన శాస్త్రములలో ఇదే పద్ధతి. మొదట ఏం చెప్పబోతున్నారో చెప్పేస్తారు ఒక 2 శ్లోకాల, దాన్ని విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు 15-20 శ్లోకాల్లో, మరి దాన్ని సమరైజ్ చేస్తారు. ఆ సంస్కృత భాష రాకపోవడం అనే అనధికారం వలన మనకి ఆ బ్యూటీ అర్థం అవుతుంది. ఇది మోడర్న్ టెక్స్ట్ బుక్స్ లో 10 సార్లు చదివినా అర్థం కాదు, ఎందుకంటే రాసినవాడు అర్థం కాక రాశాడు. అయినా కొన్ని సినిమాలు కూడా ఉంటాయి, ఎటెక్కడ కనెక్షన్స్ పెడతాడు వాడు అంటే అసలు తెలియదు. కానీ ఈ మహానుభావుల యొక్క ఎంత సూక్ష్మ దృష్టి, జ్ఞానం, అనుభవంతో పాటు మనకు విషయం క్లియర్గా అర్థం అవ్వాలి. ఈ శ్రోత కానీ, ఈ జిజ్ఞాసు కానీ, సాధకుడు కానీ, శిష్యుడు కానీ నా దగ్గరకు వచ్చాడంటే వాడు తరించాలంతే, మళ్ళీ వాడు వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాకూడదు అనేటువంటి భావనతో వాళ్ళు రాస్తారు. కనుక ఆ శ్లోకాల మధ్య సమన్వయం అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకున్న ఒకే డిసడ్వాంటేజ్, డ్రాబ్యాక్ ఏమిటంటే ఆ భాష అంటే మనకు ప్రేమ లేదు. ఆ భాషతో ఈవెన్ గీత కూడా చూడండి, మహాభారతం చదవండి, భాగవతం చదవండి, రామాయణం చూడండి. రామాయణంలో ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడ అప్పటి వరకు జరిగిన కథని ఏదో రకంగా వాల్మీకి మహర్షి మళ్ళీ రిపీట్ చేయిస్తాడు. వీళ్ళు మర్చిపోయారేమో, లెట్ అస్ రిమైండ్ అగైన్. రామాయణంలోనే 20 రామాయణాలు ఉంటాయి మళ్ళీ, తెలుసా మీకు? ఎందుకు? వాళ్ళు మర్చిపోయారేమో ఒక్కసారి గుర్తు చేద్దాం. కొంచెం ముందుకెళ్ళేసరికి మనం గోల్ మర్చిపోతాం, మీన్స్ మర్చిపోతాం. చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ కూడా అలా చెప్పి దాని సారాంశం లెట్ us see. అతో విచార కర్తవ్యః జిజ్ఞాసోరాత్మవస్తునః సమాసాద్య దయా సింధుం గురుం బ్రహ్మ విదుత్తమం. కలిసి అతో విచార కర్తవ్యః జిజ్ఞాసోరాత్మవస్తునః సమాసాద్య దయా సింధుం గురుం బ్రహ్మ విదుత్తమం. సో ఎవరు ఈ శిష్యుడు? గురువు దగ్గరికి వెళ్ళినవాడు జిజ్ఞాసు, అంటే తెలుసుకోవాలి అని అనుకున్నవాడే గురువు దగ్గరికి, శాస్త్రాలకి, సత్సంగానికి వెళ్ళాలి. జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస.
అంతే కదా. స్కూల్కి వెళ్ళి ఎవడు రెగ్యులర్గా చదువుకుంటాడు పాఠాలు, ఎవడికైతే ఆ సబ్జెక్ట్స్ తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంటుందో, జిజ్ఞాస లేనివాడు మమ్మీ డాడీ బలవంతంగా పంపిస్తే అక్కడ వెళ్ళి రాంగ్ ఫ్రెండ్షిప్లో పాడైపోతాడు, ఆరు పడుకుంటాడు, ఆరు ఏడ్చుకుంటూ వస్తాడు, ఆరు వచ్చి ఏడుస్తాడు. జిజ్ఞాసు అది ఫస్ట్ క్వాలిఫికేషన్. జిజ్ఞాసు అంటే జ్ఞాతం ఇచ్చ. భగవద్గీతలో 4 ఉంటారు భక్తులు అంటాడు, చతుర్విధా భజంతే మాం. ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఆర్తుడు అంటే బాధల్లో ఉన్నవాడు, అర్థార్థి అంటే బిజినెస్ లో ప్రాఫిట్ రావాలనుకున్నవాడు, జ్ఞాని అంటే అన్ని తెలిసినవాడు. మిగిలింది ఎవడయ్యా అంటే జిజ్ఞాసు. మనం అందరం ఆ కోవకు చెంది ఉండాలి. ఆర్తులు ఏమిటి? బాధ ఉన్నప్పుడు భగవంతుడు స్మరిస్తారు, బాధలు పోగానే హాయిగా తిని పడుకుంటారు, అంతే కదా. అర్థార్థి డబ్బులు వచ్చాక డబ్బులతో హాయిగా మంచి మంచి విషయాలు కొనుక్కొని ఈజ్ బిజీ ఇన్ దట్, ఈ ఫర్గెట్స్ ద గాడ్. ఆ జ్ఞానికి భగవంతుని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడూ ఉంటాడు. మిగిలింది ఎవరు? జిజ్ఞాసు. మనమే ఆ స్థితి రావాలి మనం, జిజ్ఞాసు. మరి జిజ్ఞాస మనకు ఉందా? జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస, తెలుసుకోవాలని కోరిక. ఎందుకు లేదు? కానీ ఏం తెలుసుకోవాలని కోరిక ఉందా? అది ఇంపార్టెంట్ కదా. మనకు భగవంతుడు తప్ప అన్నిటి ఇంట్రెస్టే. అందుకే ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాడు, ఆత్మవస్తున జిజ్ఞాసు. ఆత్మవస్తును తెలుసుకోవాలి అనుకున్నవాడే వాడు జిజ్ఞాసు, వాడే ఈ గురువు దగ్గరికి, ఈ వివేక చూడమని వినడానికి అర్హత కలిగిన వాడు. అలాంటి వాడు ఏం చేయాలిట? విచారాన్ని ఏం చేయాలి? కర్తవ్య. అదే కర్తవ్యం అంటే తెలుసు కదా, సంస్కృతంలో 3 శబ్దాలు ఉంటాయి, కర్తవ్యము, కరణీయము, కార్యం. ఈ మూడింటికి మీనింగ్ ఆల్మోస్ట్ సేమ్. ఆ మూడింటిలో కూడా కర్తవ్యం అనేది ఇంకా పవర్ఫుల్. తవ్య ప్రత్యయం అంటారు దాన్ని. టు బి డన్, ఆట్ టు బి డన్, మస్ట్ బి డన్, షుడ్ బి డన్ ఓన్లీ. అంతే కదా. కర్తవ్యం అంటే దానికి ఎస్కేపులు ఉండవు. కొన్ని పనులు ఉంటాయి చేయకుండా పర్లేదు, కానీ కొన్ని పనులు కర్తవ్యాలై ఉంటాయి. అందుకే ఇక్కడ అంటాడు దీనికి కర్తవ్య. కిం కర్తవ్యం? విచార కర్తవ్యం. కేన కర్తవ్యం? జిజ్ఞాసోహో. కస్య విచార కర్తవ్యం? ఆత్మవస్తున. చూడండి ఎన్ని విషయాలు క్లియర్ అయిపోయినాయి. జిజ్ఞాసు అయిన వాడు ఆత్మవస్తువు గురించి విచారము చేయవలసినదే అని చెబుతూ మనం సర్వ్ చేసి బాలు గురువు కోర్టులో వేశాం. గురువా, నీ కృప నా పైన ఉంటే నాకు జ్ఞానం వచ్చును. గురువు మళ్ళీ రిప్లై ఇస్తున్నాడు సర్వీసు, నా వల్ల కాదు నాయన, నువ్వు విచారం చేసిన చోనే వచ్చును. అదే కదా, ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అని గురువుని అంటే, ఐ ఆల్రెడీ రిప్లైడ్ ఇట్ బ్యాక్, నౌ ఇట్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్. అతో విచార కర్తవ్య జిజ్ఞాసో ఆత్మవస్తున. మరి విచారం చేయడానికి మనకి హితోక్తి కావాలి కదా. ఇందాక చెప్పాడు హితోక్తి ద్వారా విచారం చేయమని. మరి ఇమ్మీడియట్గా మన క్వశ్చన్ వస్తుంది, మరి హితుడు నా దగ్గర రావట్లేదు ఏమిటి? ఇక్కడ దానికి ఆన్సర్, అతను రాడు నాయన, నీవు వెళ్ళాలి. సమాసాధ్య అనా, నువ్వు వెళ్ళాలి. అవసరం ఎవరిది? మందిగా, గురువుదా? మోడర్న్ కాలంలో గురువుల అవసరంతో వస్తున్నారు, కానీ నిజంగా గురువులు రారు. గురువులు అక్కడ ఉంటారు, మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గర. సమాసాధ్య, సమ్యక్ ఆసాధ్య. మరి సమాసాధ్య కూడా సమ్యక్ ఆసాధ్య, అప్రోచింగ్ వెరీ వెల్. ఈ సమాసాధ్య అంటే ఏమిటి? ముందు చెప్పబోతున్నారు. ఆత్మవస్తువు అంటే ముందు చెప్పబోతారు. విచార అంటే ఏంటో ముందు చెప్పబోతారు. గురువు ఏంటి అది కూడా చెప్పబోతారు. అంటే ఈ యొక్క 15వ శ్లోకం అనేది సబ్ హెడ్డింగ్స్. దే విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ అగైన్ ఫర్దర్. అలా చెబుతూ ఇది సబ్జెక్ట్ ని కంప్లీట్ గా మనకి కన్వే చేయడం జరుగుతుంది. సో సమాసాధ్య దయాసింధుం గురుం బ్రహ్మవిత్ ఉత్తమం. అంటే బ్రహ్మవిత్తుడైనటువంటి గురువు ఎవరైతే దయామయుడై ఉన్నాడో ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన నుంచి అడిగి మనం అప్పుడు ఆత్మవస్తువు గురించి విచారం మనం చేయాలి. అదేమిటో రేపు కొంచెం డీటెయిల్స్ ఉంటాయి, చూసుకుంటే ముందుకెళ్ళొచ్చు. సర్వం కృష్ణార్పణం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.